ధరణి పేరుతో రాష్ట్రంలో భూదోపిడీ జరిగిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడారు. ధరణి పోర్టల్ ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు జీవన్ రెడ్డి. ఇంకో ధరణి పోర్టల్ పట్టుకొచ్చిన ధరణి పోర్టల్ ఇంతవరకు ఎవరికి అర్థమైతే అధ్యక్ష. దాన్ని ఇవాళ రెక్టిఫై చేయాలని చెప్పారంటే కూడా మరి పోతూ 6 మాసాలు గడిచి అసలు ఎటు నిర్ణయం తీసుకోలేకపోతుంది. అంతే అన్ని లోపాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో అన్ని లోపాలు ఉన్నాయి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. గతంలో ఏదైతుందో తహసీల్దార్ మండల రెవెన్యూ ఆఫీసర్ పొరపాటు చేస్తే మనకు ఆశించిన ఫలితం లభించకుంటే మీకు ఏదైతుందో అప్పీల్ ప్రొవిజన్ ఉండే టు ది ఆర్డీఓ దగ్గర ఆశించిన ఫలితం లభించకుంటే దెర్ వాజ్ అప్పీల్ ప్రొవిజన్ టు ది కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా అప్పుడు సిఎల్ఆర్కు ఉండే, ప్రభుత్వానికి ఉండే రిడ్రెసర్. ఇప్పుడు ఆ రిడ్రెసర్ లేకుంటే ఏదైతుందో నువ్వు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అసలు నేనేముండే అధ్యక్ష, దయచేసి ఇప్పుడు నేను అప్లికెంట్ అధ్యక్ష, ఫిర్యాదుదారుని. నా ఫిర్యాదుకు నేను విజ్ఞప్తి చేస్తే అసలు నా ఆలోచన నా యొక్క వాదన వినకుండానే మీరు నిర్ణయం చేస్తూ ఉంటే ఎట్లా అధ్యక్ష? మీరు ఫిర్యాదుదారుని వాదన అభిప్రాయం సేకరించండి. మీరు అభిప్రాయం సేకరించి ఏదైతుందో యూ కమ్ టు ఏ కన్క్లూజన్. మీరు ఆన్లైన్లో నమోదు చేసుకుంటే 1200 రూపాయలు పెట్టి నీ జవాబు తిరస్కరించనైనది. అసలు ఏమవుతుంది? దయచేసి వాళ్ళ ఇప్పుడు మా రెవెన్యూ మినిస్టర్ ఎంతసేపు ఇక్కడ ఉంటుంది. నా ఆలోచన అధ్యక్ష, మీరు రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయండి. వన్ టైం వాళ్ళు దాదాపు లక్షల విజ్ఞప్తులు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రంలో. ఇవన్నీ మీరు పరిశీలించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయండి. జిల్లాకు రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి. తదుపరి మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తు ఉత్పన్నం కాబడేటువంటి యొక్క సమస్యల పరిష్కారానికి ఈ అప్పీల్ ప్రొవిజన్ క్రియేట్ చేయండి. అప్పీల్ ప్రొవిజన్ క్రియేట్ చేయకుండా ప్రతిదీ సిఎల్ఆర్ దగ్గర రావాలంటే ఎట్లా అధ్యక్ష? ఇప్పుడు ఏమైపోయిందంటే కలెక్టర్లు కొన్ని సిఎల్ఆర్కు ప్రపోజ్ చేస్తున్నారు అధ్యక్ష. కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ ఎంతమంది తిరగలుగుతారు, రాగలుగుతారు? దయచేసి మీ ద్వారా ఏదైతే ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసేది, ఇవాళ ఈ ధరణికి సంబంధించి మీరు ఒకటి వన్ టైం సెటిల్మెంట్ పెండింగ్ అప్లికేషన్ అన్ని పరిశీలింపజేయడానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయండి. నా సలహా సూచన అధ్యక్ష. తదుపరి ఉత్పన్నం కాబట్టి అటువంటి ఒక సమస్యల పరిష్కారానికి ఏదైతున్నదో అప్పీల్ ప్రొవిజన్ ఏ విధంగా ఇస్తున్నా మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. తహసీల్దార్ టు ఆర్డీఓనా, ఆర్డీఓ టు కలెక్టరా, లేకుంటే రెండింటి మధ్య ఒకటే పెడతారు అంతరం, ఎట్లా పెడితే ఒకటి ఆలోచన చేసి సమ్ అప్పీల్ ప్రొవిజన్. ఫిర్యాదుదారు అభిప్రాయం సేకరణ కూడా ఉండాలి అధ్యక్ష. ఈ ఆన్లైన్లో ఏదైతుందో అసలు దరఖాస్తు పెట్టిన అవకాశం కోల్పోతుంది అధ్యక్ష. రెండింటికి అవకాశం ఇవ్వండి. ఆన్లైన్కి ఇవ్వండి, పర్సనల్ విజ్ఞప్తి కూడా ఇవ్వండి. అప్పుడు మాత్రమే ఏదైతుందో కొంత మనకు మరి సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇది మేజర్ ప్రాబ్లం అధ్యక్ష.